మానస, ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజా బీరకాయ పచ్చడి ఇంకా కందగడ్డ ఫ్రై. ఓకే, ఏం చేయాలి దానికి? ఫస్ట్ మనం బీరకాయ పచ్చడి చేసుకుందాం. బీరకాయని కట్ చేసి పీల్ చేయాలి. కొంతమంది ఇట్లా కూడా వేస్తారు, నాకు నచ్చదు కాబట్టి నేను పీల్ చేసుకుంటున్నా. టేస్ట్ మారుతుందా? అంటే ఈ ఏమంటారు, ఈ పొట్టులో కూడా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి అంటారు అనమాట. నాకు అవసరం లేదా? అవసరం లేదని కాదు, మరీ ఎక్కువ ఎందుకులే అని. సో ఇప్పుడు ఈ బీరకాయకి నాకు ఒక స్టోరీ ఉందన్నమాట. చెప్పు. ఏంటంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని నేను. అప్పుడు దోశ, మా అత్త ఏంటంటే దోశకి కూడా మనం పల్లి చట్నీ చేసుకున్నట్టు చేయరనమాట, బీరకాయ చట్నీ చేస్తారు. అదేంటి, పొద్దున స్టార్ట్ చేస్తే పొద్దున టిఫిన్ కి బీరకాయ, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కి బీరకాయ, నైట్ చపాతీకి బీరకాయ. నాకు ఇంక అక్కడ మళ్ళీ అది వీక్లీ ట్వైస్ ఉండిద్ది. నాకు తిని 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 విరక్తి వచ్చి నేను తినడం ఆపేసా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది. 4 years లో నేను బీరకాయ అసలు తినలేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశా. అది కూడా ఎందుకంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలంటున్నారు అని చెప్పి స్టార్ట్ చేశా. ఇది కూడా ఫైబర్ ఫుడ్ కదా అని. సో ఈ పచ్చడితో నాకున్న అనుబంధం అది. పీసెస్ కట్ చేసుకొని ఇది ఎంత టైం పడుతుంది చేసేసరికి? మోస్ట్ తొందర అయిపోతుంది, ఒక 10-15 minutes అంతే. చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బీరకాయ పీసెస్ వేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవ్వాలి, అంటే ఆ పచ్చిదనం పోయి కొంచెం కుక్ అవ్వాలన్నమాట, సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు నేను ఆయిల్ కొంచెమే వేసా కాబట్టి అవి కుక్ అవ్వడానికి నేను పైన కొంచెం వాటర్ వేసుకుంటా అనమాట, ఎందుకంటే మాడిపోకుండా. ఇట్లా కొన్ని పోసుకుంటే ఆ స్టీమ్తో ఉడుకుతుంది అనమాట. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఈ మెథడ్ యూజ్ చేస్తే సో మనం ఆయిల్ తగ్గించి తినొచ్చు అనమాట ఫుడ్. అవి ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ మనకు అందులోకి పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి సో పచ్చిమిర్చిలు క్లీన్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ఇవి కూడా యాడ్ చేద్దాం. ఈ పచ్చిమిర్చి సరిపోతుంది దానికి. సో వాష్ చేసుకొని బీరకాయ కొంచెం ఫ్రై అయ్యాక వేసుకుందాం ఇవి. సో ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇన్ని పడతాయి, మీరు మీ కారానికి సరిపోను వేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నా. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక్క 2 minutes క్లోజ్ చేసుకొని తర్వాత చూద్దాం.
ఇది నేను ఎప్పుడు నేర్చుకున్నా అంటే నేను చెప్పా కదా మా అత్త దగ్గర చూసా అని చెప్పి. ఫస్ట్ టైం అక్కడే చూడడం, మమ్మీ వాళ్ళు చేసే వాళ్ళు కాదనమాట. సో అక్కడ చూసి మా అత్త చేస్తుంటే చూసి నేర్చుకున్నా. తర్వాత దాని మీద విరక్తి వచ్చి తినడం ఆపేసా. కొన్ని ఇయర్స్ తర్వాత నేను రూమ్లో ఉండేదాన్ని అనమాట. సో నేను అప్పుడు ట్రై చేసా ఇది ఎలా ఉంటుంది, నేను నా స్టైల్లో చేద్దామని చెప్పి నేను ట్రై చేసా. అప్పుడు బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది. కాకపోతే నాకు అప్పుడున్న విరక్తి వల్ల నేను ఎక్కువ తినలేకపోయాను అనమాట దాన్ని. సో మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఎట్లుండిద్దో, ఫ్రై అయిందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు లాస్ట్లో చింతపండు వేద్దాం కొంచెం. ముందే చింతపండు వేస్తే మొత్తం అడుగంటిపోయి ముక్కలు ఉడకవన్నమాట పులుపుకి. సో అందుకని లాస్ట్లో మళ్ళీ ఒక 2 minutes క్లోజ్ చేసి తర్వాత మిక్సీ చేసుకోవడమే మనం. కానీ ఈ చట్నీ దోశల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఫ్రీక్వెంట్గా తింటేనే బోర్ కొడుతుంది. ఏదైనా అంతే కదా, ఊరికే తింటా ఉంటే ఎంత ఇష్టమైన బోర్ కొడుతుంది. సో ఎప్పుడో ఒకసారి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు మాలాగా 3 పూటలు తినకండి, అట్లా తింటే బోర్ కొడుతుంది. సో అన్నంలోకి చపాతీలోకి అట్లా తినండి. ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ చేసుకుందాం. కొంచెం సాల్ట్ మీరు తినేంత. సో ఇది అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే ఆ ముక్కలు తగులుతూ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మనకి. ఇంకొంచెం ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. స్పూన్ పెట్టి ఓకే, ఇట్లుంటే మనకు మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దాన్ని తాలింపు వేసుకుందాం. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి. కాకపోతే ఇది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. కొంతమంది టమాటా యాడ్ చేసుకుంటారు, కొంతమంది పల్లీలు యాడ్ చేసుకుంటారు. బట్ నాకు ఇట్లా ప్లెయిన్గా ఉంటేనే నచ్చుతుంది, అందుకే నేను ఇట్లా ప్లెయిన్గా చేస్తున్నా. మీకు అలా చేసుకోవడం ఇష్టం అంటే బీరకాయతో పాటు టమాటా కూడా యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక ఈ పచ్చడి ఇందులో వేసేయండి. సో ఒక్కసారి టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొంచెం సేపు ఇట్లా ఉంచి నూనె పైకి తేలినంత వరకు ఫ్రై అవ్వనిద్దాం.
5 మినిట్స్ తర్వాత చూద్దాం ఓపెన్ చేసి. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగో చూసారా, ఆయిల్ ఇట్లా రిలీజ్ అవుతుంది. సో ఇలా అయ్యిందాక ఫ్రై చేసుకుంటే బీరకాయ పచ్చడి డన్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, చాలా సింపుల్ బీరకాయ పచ్చడి రెడీ.